ఆంటీ సార్. నమస్కారం. ఇంజనీర్ చంద్రశేఖర్ గారు మీరేనా? అవును అదే మా శాంత. అవును నేనే. లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు కదండి, మళ్ళీ వస్తాను. రండి సార్. ఇలాంటి మంచి ఆంటీని మీరు ఎప్పుడు చూసుంటారు. ఆవిడ అభిమాన ఆప్యాయతలు చూసారంటే మీరు ఎప్పుడు మర్చిపోలేరు. అంటే మొన్న నేను వచ్చినప్పుడు చేసావే టిఫిన్లు, అదే గీత చేసిందే ఆ టిఫిన్లన్నీ చేయాలి. ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను. లోపలికి రా బాబు. గీత 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 ఎక్కడ కనిపించినావంటే? గీత కూర్చోండి బాబు, పర్వాలేదండి. గీత, ఈయన మా ఇంజనీర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం జీ. నమస్తే. హలో. మీరు అమెరికాలో 4 ఏళ్ళు చదువుకున్నారు. ఈ మధ్యన ఇండియా వచ్చారు. నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్ఛార్జ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. చంద్రం, అంతా నా గురించే చెప్తున్నా. ఓ సారీ సార్. ఈ అమ్మాయి మాస్టర్ గారు రెండో అమ్మాయి, మిస్ గీత ఎంఏ. ఎంఏనా? అదే సార్, మెట్రిక్ అపియర్డ్. మొన్ననే పరీక్షలు రాసింది, కానీ పాపం లెక్కల పేపర్ సరిగ్గా చేయలేదట. తప్పితే పెళ్ళవదేమని భయపడుతుంది. చూడమ్మా. చంద్రం, ఇక వెళదామా? ముందు ప్రాజెక్ట్కి వెళ్ళి పనులన్నీ చూడాలి. అదేమిటి బాబు, కాఫీ అయినా తీసుకోకుండా? మాస్టారు, నాలాగా మా ఇంజనీర్ గారు కాఫీలు టీలు ఎక్కువ సార్లు తీసుకోరు. ఇప్పుడు ఏమీ తీసుకోలేదు. రాత్రికి భోజనానికి తప్పకుండా రావాలి. ఎందుకు రావంటే ఎక్కడ పని అక్కడ వదిలేసినా సరే ఇద్దరం కలిసి రాత్రి భోజనానికి ఇక్కడికే వచ్చేస్తాం. గీతా బాబు ఇద్దరే. వాళ్ళు చేసే అల్లరి ఇంత కాదు సార్. ఇంటి దగ్గర బయలుదేరితే చాలు, ఇక వాళ్ళ కార్యక్రమాలు మొదలవుతాయి. దారిలో చింత చెట్టు కనిపించింది అనుకోండి, అంతే, రాళ్లతో కొట్టి కాయలు తినే వరకు ఊరుకోరు. ఇక తోటలు, పొలాలు, చెరువు గట్లు ఒకటేమిటి, ఊరంతా వాళ్ళదే. బా, గీత చాలా చిలిపి సార్. ఆశ్చర్యంగా ఉంది. మరి నా దగ్గర నెమ్మదిగా, వినయంగా, చాలా అమాయకంగా అమ్మాయి ఉంటుందే. లేదు సార్, మీరు ఇంకా కొత్త వాళ్ళు కదా, 2 రోజులు ఆగి చూడండి. ఆ కళ్ళలోడు ఫైలు వదిలేసి పారిపోతారు. అంతెందుకు, నేను అప్పుడప్పుడు ఏదో కూనరాగం తీసుకుంటూ చేతులు తిప్పుతుంటానా, అది మించి చేసి నన్నే వేళకోవడం చేస్తారు. అవును సార్, 4 రోజులు ఆగండి, ఇవన్నీ మీరే చెప్తారు నాకు. కానీ ఆ అమ్మాయి నాకు నచ్చింది. నాకు నచ్చింది సార్. నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళను. ఏమిటే నువ్వు అనేది? చంద్రశేఖర్ తెలిసి ఏమనుకుంటాడు? పూలు కోయమన్నా కోసాను. రోజు నాకు ఇదే పనా? ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఇవ్వాలి? ఎన్నిసార్లు ఇచ్చావే చంద్రశేఖర్కి? 10 సార్లు ఇచ్చావా, 25 సార్లు ఇచ్చావా? చంద్రానికి ఇవ్వలేదా? చంద్రశేఖర్ ఒకటేనా? నేను వెళ్ళనమ్మా. సరేలే, పూలు బాబు తీసుకొస్తాడు, నువ్వు కూడా వెళితే చాలు. పువ్వులు తీసుకెళ్లి చంద్రానికి ఇద్దాం. నోరు మొయ్యి. అంకులు లేదు, పెంకులు లేదు. తీసుకెళ్లి చంద్రశేఖర్కి ఇవ్వండి. సాయంత్రం అతను భోజనాన్ని వెళ్ళటం మర్చిపోకండి. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అలాగని మరి బెల్లం కొట్టిన రాయిలా నిలబడకు, తెలిసిందా? అబ్బా, చంద్ర అంకుల్, చంద్ర అంకుల్, చంద్ర అంకుల్, ఎవరు లేరక్క. చంద్ర అంకుల్ కూడా లేనట్టున్నాడు. రా వెళ్దాం. హలో ఫ్రెండ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ యంగ్ మ్యాన్. లవ్లీ. చంద్ర అంకుల్ లేడా? ఏ, చంద్ర అంకుల్ నీకు మంచి ఫ్రెండా? అవును, చంద్ర అంకుల్ నాకు జీప్ నడపడం నేర్పుతానన్నాడుగా. నేను నేర్పుతాను. అయితే మీకు జీప్ నడపడం వచ్చా? ఓఎస్. మీకు హార్మోనియం కూడా వచ్చా? అది మాత్రం నువ్వు చంద్ర అంకుల్ దగ్గరే నేర్చుకోవాలి. అయితే అక్క, నువ్వు చంద్ర అంకుల్ దగ్గర హార్మోనియం నేర్చుకోవాలి. మీకు సంగీతం అంటే ఇష్టమా? అరే, వెళ్ళిపోతున్నారే, కూర్చోండి. లేదని వెళ్ళాలి. అక్క, సాయంత్రం ఈయన టీకి వెళ్ళమని చెప్పారు కదా. నాన్నగారు సాయంత్రం టీకి రమ్మన్నారు. మీతో చంద్ర అంకుల్ కూడా తీసుకురండి. ఓఎస్. ఉండండి, ఎక్కడికి వెళ్తారు? నేను దిగి పెడతాను. జీప్ లోనా? సారీ ఫ్రెండ్, జీప్ ని చంద్ర అంకుల్ తీసుకెళ్ళాడు. పదక్క. బాబు, నీ పూలు ఎక్కడే? గీతక్క కోసుకుని వచ్చింది. జర్మనీలో డస్సెల్ డాల్ఫ్ అనే చోట ఇలాగే పెద్ద పెద్ద పువ్వులుంటాయి. వాటితో ఇలాగే అందమైన బుకేస్ తయారు చేస్తారు.
మనిషే మిగిలాను నేను అది తెలిసి నన్ను మరచి నీ మనిషై ఉన్నాను. మీకెందుకండి శ్రమ, మేము వెళ్తాంలేండి. సాయంత్రం టీకి రండి. బాబు, చంద్ర అంకుల్ మంచోడు కదా, బాగా మాట్లాడతాడు, పాటలు కూడా బాగా పాడతాడు. నీకు చంద్ర అంకుల్ అంటే ఇష్టమా? ఓ గుడ్ ఈవినింగ్ సార్. హలో చంద్రం. సార్ మీకు జీప్ ఏమైనా అవసరం లేదు. వచ్చిందా? భాషా, జీప్ లోపల పెట్టి రేపు 9 గంటల్లో వచ్చాయి. సార్ గీత వచ్చిందా? ఆ విషయం నీకెలా తెలుసు? ఇంత అందమైన పూల గుర్తి గీత తప్ప ఇంకెవరు తీసుకొస్తారు సార్? సరే, ఇవాళ పనంతా పూర్తయిందా? అయిపోయింది సార్, నెట్ వర్క్ అయిపోయింది, సిమెంట్ కోట కూడా వచ్చింది. గీతతో పాటు బాబు కూడా వచ్చాడు సార్. ఆ. ఆ, ఆ లేబర్ టెండర్ విషయం ఏమైంది? చాలా వచ్చాయి సార్. మనం ధర్మారావు గారికి ఇద్దాం. ముసలాడైనా చాలా కష్టపడి పనిచేస్తాడు, బాగా అనుభవం ఉన్నవాడు. మీరు గీత ఇంటికి వెళ్ళారు సార్? లేదు, అక్కడి దాకా వెళ్ళి దిగబెట్టొచ్చాను. అవును, గీత అదోలా ఉందేమిటి? నిన్న చూసిన ఉత్సవం లేదే ఇవాళ? అదే పాపం ఆ లెక్కల పేపర్ గురించి చాలా భయపడుతోంది. అలాగా. అన్నట్టు పీడబ్ల్యూడి మూర్తి వచ్చాడా? వచ్చి కలిసారు సార్. ఆ కాంట్రాక్టు నాగభూషణ్ వద్దంటున్నాడు. వాడు 100 మంది కూలీలు పెట్టి 300 మంది రాస్తాడట. 10 రోజుల పని 4 రోజులు చేస్తాడట. అంత మోసమైనట్టు సార్. గీత టీకి పిలిచిందా సార్? పిలిచింది. నేను చెప్పలేదా సార్? వచ్చిన దగ్గర నుంచి టీకి పిలవటం, టిఫిన్లు పెట్టడం, భోజనాన్ని రమ్మటం, భలే మర్యాదలు చేస్తారు సార్. సార్ ఓ పని చేద్దాం సార్, టీ దాకా అక్కడే ఉండిపోతే రాత్రి భోజనం వాయింటనే చేసేయచ్చు. ఒక్కసారి ఆంటీ చేతి వంట తింటే మన భజ గోవిందాన్ని బండెక్కిస్తారు. ఇంతకీ మూర్తి ఆ కాంట్రాక్ట్ ఎవరికి ఇద్దామంటాడు? హనుమాన్ సింగ్ అని అతనికి ఇద్దాం అంటున్నాడు. హనుమాన్ సింగ్ అంటే ఏదో కండలు తిరిగిన వస్తాదులా ఉంటాడు అనుకున్నాను. చూస్తే మన వాటర్ లెవెల్లా 3 అడుగులే ఉన్నాడు. కానీ పొట్టివాడైనా మా గట్టివాడు సార్. మన 3 మూరలు పంచి కట్టుకుని 3 పెళ్ళాలతో బజార్లో కనపడ్డాడు. వాట్? 3 పెళ్ళాలా? అవును సార్, మొదటి 2 పెళ్ళాలకి పిల్లలు లేరని 3వ పెళ్లి చేసుకుంటే ఆ మా తల్లి 3 × 3 9 మంది పిల్లల్ని ఒకేసారి కంది. మై గాడ్. అయితే రాత్రి గోవిందని వంట చేద్దాం చెప్పనా? అలాగే సార్. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఆహా, ఏం భోజనం ఏం భోజనం! మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి, మీగడ పెరుగు, పాల పాయసం. ఆహా! ఏమయ్యా రామనాథం, శాంత పెళ్ళప్పుడు తిన్నాం ఇంత మంచి భోజనం. చంద్రం, మాస్టర్ మన గురించి వాళ్ళు చాలా శ్రమ తీసుకున్నారు. మనం కూడా ఏదైనా తప్పకుండా చేద్దాం సార్. రేపు వీళ్ళందరినీ మన బంగ్లా పిలిచి మన భజగం చేత బ్రహ్మాండమైన వంట చేయించి మంచి డిన్నర్ ఇద్దాం. అది ఎలాగూ చేస్తాం. కానీ నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్? నువ్వు ఓ పాట పాడాలి. ఓఎస్, ఇప్పుడే జీప్ పంపించి హార్మోనియం తెప్పిస్తాను. గీత, నువ్వు కూడా రెడీగా ఉండు. ఇదే అసలైన పరీక్ష నీకు. మాస్టారు, గీత ఎలా పాడుతుందో చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సార్, మీరు ఇటు వస్తే హార్మోనియం అటు వస్తుంది. బాబు, బాబు,